నీ ప్రసన్నతను నేను చూడాలి అనే కోరిక ఎక్కడ నెరవేరుతుంది? భవిష్యత్ కాలములో దావీదు గారి కోరికే కాదు, మన కోరిక కూడా నెరవేరుతుంది. యేసు ప్రభు వారిని, మన తండ్రి అయిన దేవుణ్ణి అదే పట్టణములో ఎల్లప్పుడూ కూడా మనము చూడగలుగుతాం. హల్లెలూయా! ఆయన ముఖాన్ని, ఆయన మహిమను మనము చూడగలుగుతాం. దేవునికి మహిమ కలుగును కాక. హల్లెలూయా! దేవుని యొక్క వాక్యం చూద్దాం. కీర్తన గ్రంథం 27వ అధ్యాయం 4వ వచనాన్ని చదువుకుందాం. కీర్తన గ్రంథం 27వ అధ్యాయం 4వ వచనం. యెహోవా యొద్ద ఒక వరం అడిగి తిని దాన్ని నిన్ను వెతుకుచున్నాను. యెహోవా ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయములో ధ్యానించుటకును నా జీవిత కాలమంతయు నేను యెహోవా మందిరములో నివసింపగోరుచున్నాను. పరిశుద్ధుడైన తండ్రి, వాక్యమైన దేవ, మీరు మాతో మాట్లాడండి. మా మనసులోని తెరవజేయండి. నీ వాక్యములో ఉన్నటువంటి సత్యమును, సారాంశాన్ని గ్రహించి నీ వాక్యానుసారంగా జీవించే కృప తెచ్చేయండి. మీరు మాట్లాడమని, మీరే మహిమ పొందమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. కీర్తన గ్రంథం 27వ అధ్యాయం 4వ వచనాన్ని మనం చూస్తున్నాం. దావీదు చేస్తున్నటువంటి ప్రార్థన ఒకటి మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. ఆయన ఏమని అడుగుతున్నాడు? ఒక కోరిక ఉంది ప్రభువా, నాకు ఒక కోరిక ఉంది, దయచేసి దాన్ని నెరవేర్చు. నా కోరిక ఏమిటి కాదు, నీ మందిరములో నేను ఎల్లప్పుడూ ఉండాలి. ఆ మందిరములో ఉండి నేనేం చేయాలంటే నీ ప్రసన్నతను చూడాలి, నీవిచ్చినటువంటి వాక్యమును ధ్యానించాలి. దేవుని భక్తుడైనటువంటి దావీదుకు ఉన్నటువంటి కోరిక చూస్తే మనకేం కనిపిస్తుంది? ఆయనకి ఒకటే ఒక కోరిక ఉందంట. రాజుగా ఉన్నాడు కానీ వేరే రాజ్యాలు కావాలని కోరుకోలేదు, ఏమేమో కోరుకోలేదు. కానీ దేవుడి దగ్గర చేస్తున్నటువంటి మనవి, ప్రార్థన మనం చూస్తే ఒక కోరిక ఉంది ప్రభా, ఒక వరం ఉంది, దయచేసి నాకు అది అనుగ్రహించు. నేను నీ మందిరములో ఎల్లప్పుడూ ఉండాలి, నా జీవిత కాలం అంతా నీ మందిరములో ఉండాలి. ఆ మందిరములో ఉండి నేనేం చేయాలనుకుంటున్నానంటే 2 పనులు చేయాలనుకుంటున్నాను. ఒకటి, నీవిచ్చినటువంటి వాక్యాన్ని ధ్యానించాలి. రెండవ కోరిక చూస్తే నీ ప్రసన్నతను నేను చూడాలి అంటున్నాడు. ఇంగ్లీష్ బైబిల్లో ఎలాగుంటుందో తెలుసా? టు బిహోల్డ్ యువర్ బ్యూటీ అని ఉంటుంది. దేవుని యొక్క అందాన్ని చూడాలనుకుంటున్నాడంట. దేవుని యొక్క ప్రసన్నతను చూడాలి అనుకుంటున్నాడు. ఇక్కడ మనం సరిగ్గా ఆలోచన చెయ్యాలి. ప్రసన్నత అంటే ఏంటి అనేది మనం ఆలోచన చెయ్యాలి. ప్రసన్నత అంటే ఏంటి? మీరు ఒక ఆఫీసర్ దగ్గరికి వెళ్ళారనుకుందాం. వెళ్ళేటప్పుడు ఆఫీసర్ ఒకవేళ సీరియస్ ముఖం పెట్టి ఉన్నాడు అనుకోండి, సీరియస్గా ఉన్నాడు అనుకుందాం. అప్పుడు మీరు లోపలికి వెళ్ళగలుగుతారా? ఎందుకు వెళ్ళలేరు? ఆయన మాటలు చాలా గరుకుగా ఉన్నాయి అనుకుందాం. మీరు ఏదైనా చెప్పాలనుకున్న విషయాన్ని చెప్తారా? చెప్పలేదు. ఎందుకు చెప్పలేరు? ఏమంటాడు, ఆ మొహం ఏంటి అలాగుంది అనే భావంతో ఉంటారు. కాబట్టి మీరు ఆయనకి దగ్గరగా వెళ్ళి మాట్లాడడానికి మీరు ఇష్టపడతారా? ఇష్టపడరు. ఆయన ముఖంలో ప్రసన్నత లేదు అని అర్థం.
దేవుడి యొక్క వాక్యం ఏమని సెలవిస్తుందంటే, దావీదు దేవుడి యొక్క ప్రసన్నతను చూడాలి అనుకుంటున్నాడు. అంటే ఆ ముఖంలో, దేవుని ముఖములో ప్రసన్నత ఉంటుంది. ఎందుకు ఈ ప్రసన్నత అంటే ఏంటో మనకు అర్థమైతే, దావీదు కోరుకునేటట్లు మనం కూడా అదే ప్రార్థన చేస్తాం. అదే విధంగా, దేవా, నా జీవితకాలం అంతా నీ మందిరములో ఉండి నీ ప్రసన్నతను నేను కూడా చూడాలి ప్రభువా అని అడుగుతాం. ప్రసన్నత గల ముఖం ఎలాగుంటుందో తెలుసా? ఆ ముఖంలో దయ ఉంటుంది. ఆ మొహాన్ని చూడగానే మీకు ఏమనిపిస్తుందంటే, నేను వెళ్ళడానికి, ఆయన దగ్గరికి వెళ్ళడానికి నాకు అనుకూలముగా ఉన్నటువంటి ముఖం ఇది అని భావిస్తారు. దేవుడు అనేవాడు ఎలాగూ ఉంటాడో దావీదు బాగా ఎరిగి ఉన్నాడు. నిజానికి దేవుణ్ణి చూడాలి అంటే మనం చూడగలమా? చూడగలమా లేదా? దేవుని ముఖాన్ని చూడాలన్న కోరిక మనకు ఉందా? దేవుని ముఖాన్ని చూచి ఏ నరుడైనా బ్రతుకగలడా? కానీ దావీదు చెప్తున్నాడు, నీ ప్రసన్నతను చూడాలి అంటే ఆ ముఖాన్ని చూసిన వెంటనే మీకేమనిపిస్తుందంటే, ఆ ముఖంలో ప్రేమ కనిపిస్తుంది. నిన్ను ప్రేమిస్తున్నాడు, నీవు నా కుమార్తెవి, నీవు నా కుమారుడివి అని మనకు ఆహ్వానం పలికేటట్లుగా ముఖం ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, ఈ ముఖం చాలా ప్రాముఖ్యమైనది. ఈ ముఖం ఎలాంటిదంటే, నా కుమార్తె నా దగ్గరికి రా, నేను నిన్ను ప్రేమిస్తున్నాను అనే భావం ఆ ముఖంలో కనిపిస్తుంది. దానిలో దయ కనిపిస్తుంది, మీకు ఆప్యాయత కనిపిస్తుంది. అందువలన మీరేమనుకుంటారంటే, ఆ సమీపానికి వెళ్ళాలని, ఆయన దగ్గర ఉండాలని కోరిక మీకు మొదలవుతుంది. నేను లోకంలో ఉన్నటువంటి ఒక ఉదాహరణ చెప్పాను. ఆఫీసరే కాదు, ఒకని ముఖమే ఎప్పుడు కూడా సీరియస్గా ఉందనుకుందాం. ఆ నీ ముఖాన్ని చూసిన వెంటనే వీడి దగ్గరికి వెళ్ళకూడదు అనే భావం మన మనస్సులో కలుగుతుంది. కొంతమంది ముఖాలు చూసినప్పుడు సాధారణంగా మనకు అనిపిస్తుంది, వీడేంటి ఇలాగున్నాడు, ఈమెంటి ఇలాగుంది అనే అభిప్రాయం మనకు ఏర్పడుతుంది. అవునా? కానీ దేవుని యొక్క ముఖం ఎలాంటి ముఖం అనేది మనం ఆలోచన చేస్తే దావీదు దాన్ని గ్రహిస్తూ ఉన్నాడు. దేవా, నేను నీ ప్రసన్నతను చూడాలి అనుకుంటున్నాడు. ప్రసన్నత అంటే ఏంటి చెప్పండి? ప్రసన్నత అంటే ఏంటి? ఆ ముఖంలో అనుకూలత ఉంటుంది, దయ ఉంటుంది, ప్రేమ ఉంటుంది. కాబట్టి మీకు ఏమనిపిస్తుందంటే, నేను కూడా వెళ్తాను, నన్ను కూడా ఇతను ప్రేమిస్తున్నాడు అనే భావంతో మీకు కలుగుతుంది. అందువల్ల మీరేం చేస్తారో తెలుసా? అక్కడికి వెళ్ళి ఆయన దగ్గర నివసించాలి అనే కోరిక మీలో పుడుతుంది. ఆయన దగ్గర ఉంటే నాకు చాలా సంతోషంగా ఉంది అనే భావం మీలో కలుగుతుంది. అప్పుడు మీకు ఎలా కనిపిస్తుందో తెలుసా? నెమ్మది, విశ్రాంతి మీ మనసులకు కలిగినట్లుగా అనిపిస్తుంది. మీకు ప్రపంచంలో ఉన్నటువంటి ఏ వ్యక్తి దగ్గరికి వెళ్ళినా అలాగూ మీకు అనిపించదు. ఆ ముఖంలో ఆ ప్రత్యేకత ఉంది. ఇప్పుడు దావీదు కోరుకుంటున్నటువంటి కోరిక ఏంటంటే, నా ప్రభువా, నాకు కోరిక ఉంది, నెరవేర్చు. నీ మందిరములో చిరకాలం నేను ఉండాలనుకుంటున్నాను. ఉండి నేనేం చేయాలనుకుంటున్నానో తెలుసా? ప్రతి క్షణం నీ ముఖములో ఉన్నటువంటి ప్రసన్నతను నేను చూడాలి. గమనించాల్సినటువంటి విషయాలు ఇక్కడ రెండు ఉన్నాయి. దావీదు ఏ కోరిక కోరుకుతున్నాడు? ఒక వ్యక్తి చిరకాలం, తన జీవితాంతం
ఒక మందిరములో నివసించడం సాధ్యమేనా? మొదటి ప్రశ్న. రెండవ ప్రశ్న, నా ముఖాన్ని చూచి ఏ నరుడు బ్రతకలేడు అన్నటువంటి ఆ ముఖంలో ప్రసన్నత కూడా ఎలాగుంటుంది? ఇది రెండవ ప్రశ్న. వాక్య భాగంలో మనకు చూస్తే అర్థమవుతుంది. ఇంకొక భక్తుడు కూడా అడుగుతున్న మాటను చూద్దాం. నిర్గమకాండం 33వ అధ్యాయం 17 నుంచి 20వ వచనం వరకు చదువుకుందాం. కాగా యెహోవా నీవు చెప్పిన మాట చొప్పున చేసేదను నీ మీద నాకు కటాక్షం కలిగినది, నీ పేరును బట్టి నిన్ను ఎరుగుదునని మోషేతో చెప్పగా అతడు దయచేసి నీ మహిమను నాకు చూపమనగా ఆయన నా మంచితనమంతయు నీ ఎదుట కనపరచెదను, యెహోవాను నా నామమును నీ ఎదుట ప్రకటించెదను. నేను కరుణించువాన్ని కరుణించెదను, ఎవని యందు కరుణింపబడేదనో వాని యందు కనికరపడేదను. మరియు ఆయన నీవు నా ముఖమును చూడజాలవు, ఏ నరుడును నన్ను చూచి బ్రతుకుడను. ఏమంటున్నాడు? ఇప్పుడు ఇంకొక భక్తుని కోరిక కనిపిస్తుంది. ఈయన పేరు మోషే. ఈయన అడుగుతున్నాడు దేవుడితో, ప్రభువా నేను నీ మహిమను చూడాలి అనుకుంటున్నాను అన్నాడు. దావీదేమడిగాడు? నీ ప్రసన్నతను చూడాలి అనుకుంటున్నాను. మోషే అడుగుతున్నాడు, నీ మహిమను నేను చూడాలి. మహిమను చూడాలి ప్రభువా, ఒక్కసారి నాకు చూపించవా అనంటే, మన దేవుడైనటువంటి ప్రభువు మోషేతో ఏమన్నాడో తెలుసా? నా మంచితనాన్ని అంతా నీకు చూపిస్తా, నా పేరు నీకు ప్రకటిస్తా, కానీ ఒక మాట చెప్తున్నాను మోషే, ఎవడైనా నా ముఖాన్ని చూచి బ్రతుకలేడు. అంటే దేవుని యొక్క ముఖాన్ని చూచి ఏ నరుడు బ్రతుకలేడు అనే మాటను దేవుడే స్వయంగా మోషే గారితో చెప్పాడు. అవునా? చెప్పాడా లేదా? దావీదు చేస్తున్నటువంటి ప్రార్థన, మనవి లేదా రిక్వెస్ట్ చూస్తే ఏమంటున్నాడు? ప్రభువా నీ ముఖాన్ని, నీ ప్రసన్నతను నేను చూడాలి అనుకుంటున్నాడు. దావీదు గారి కోరిక ప్రసన్నత, మోషే గారి కోరిక మహిమ. రెండు ఒకటేనా కాదా? అదే ముఖమేనా? మరి దేవుడు చెప్తున్నటువంటి మాట చూస్తే ఏమనిపిస్తుంది? నా ముఖాన్ని చూస్తే ఎవడు బ్రతకలేడు. లేదా మనం మరణించాక ఆయన ముఖాన్ని చూడటానికైనా వీలవుతుంది. ఎక్కడ? ఆయన ఒకవేళ మనకి దర్శనాన్ని మన సామర్థ్యం చొప్పున మనకు అనుగ్రహిస్తే కనిపిస్తుంది, అంతే కదా? మరి అదే దేవుని యొక్క ప్రసన్నత ఒక వ్యక్తి ఎలాగూ చూడగలడు? ఇది ఆలోచించవలసినటువంటి విషయం. ఆ ముఖం అంత భయంకరమైనదా? అంత తేజ సంబంధమైనదా? అలాంటప్పుడు దావీదు యొక్క కోరిక ఆయనకు నెరవేరుతుందా? నీ ప్రసన్నత నేను చూడాలి అని అనే కోరిక దావీదుకు నెరవేరే అవకాశం ఉందా? ఇంతకీ మహిమ అంటే ఏంటి? ప్రసన్నత అంటే ఏంటో చూసాం, మహిమ కూడా చూడాలి కదా. ఏముంది మహిమ? నిర్గమకాండం 24వ అధ్యాయం 16 నుంచి 18 వచనాలు ఒక్కసారి చదువుకుందాం. నిర్గమకాండం 24వ అధ్యాయం 16 నుంచి 18 వచనాలు. యెహోవా మహిమ సినాయి కొండ మీద నిలిచెను. మేఘము 6 దినములు దాన్ని కమ్ముకొనెను. 7వ దినమున ఆయన ఆ మేఘంలో నుండి మోషేను ఆ మేఘములో నుండి పిలిచినప్పుడు యెహోవా మహిమ ఆ కొండ శిఖరం మీద దహించు అగ్ని వలె ఇశ్రాయేలు కనులకు కనబడెను. అప్పుడు మోషే ఆ మేఘములో ప్రవేశించి కొండ మీదకి ఎక్కెను. మోషే ఆ కొండ మీద 40 దినములుండెను. 40 దినాలు కొండ మీద ఉన్నాడు. ఇక్కడ ఒక వాక్యాన్ని మనం గమనించాలి.
మోషే గారు ప్రజలను దేవుని యొక్క మహిమను ఒక రూపంలో చూచారు. ఎలాగ చూచారు? సీనాయి పర్వతం మీదకి దేవుడు ఈ 10 ఆజ్ఞల పలకలను, ధర్మశాస్త్రం విషయములోను సూచనలు ఇవ్వాలనుకునేటప్పుడు దేవుడు ఆకాశములో నుంచి దిగాడు. దిగే ముందు సీనాయి పర్వతం మీద దట్టమైనటువంటి, చూడండి ఏముంది, పొగ, మేఘం ఉండిపోయింది. మేఘముంది. మేఘముతో పాటు అక్కడ దహించు అగ్ని. ఒక్కసారి ఊహించండి. కొండ శిఖరం, సీనాయి కొండ శిఖరం, దాని మీద మేఘంలో దహించే అగ్ని. ఊహించారా? ఈ అగ్ని, ఈ మేఘం, ఇంకా ఉరుములు మెరుపులు ధ్వని కూడా తర్వాత వారు చూచారు. వాక్యం సెలవిస్తుంది, అది దేవుని మహిమకు ఒక సూచన వంటిది. ఇప్పుడు మోషే ఏం కోరుకుంటున్నాడు? మహిమ చూడాలి ప్రభువా అంటున్నాడు. ప్రభు యొక్క వాక్యంలో మనం చూస్తున్నాం, ఆయన మోషే ఎన్నో రోజు కొండ మీదకి ఎక్కాడు. ఎన్నో రోజు ఎక్కాడు అక్కడ. ఉన్నాడు, కరెక్టే. ఎన్నో రోజు ఎక్కాడు? 6 దినములు. 6 దినములు ఏమైంది? కమ్ముకొంది. 7వ దినమున ఆయన మేఘంలో నుండి మోషేను పిలిచాడు. 6 రోజులు అందరూ చూశారు. 6 రోజులైన తర్వాత 7వ రోజు దేవుడైనటువంటి ప్రభువు మోషేను కొండ మీదకి పిలిచాడు. మోషే ఇప్పుడు కొండ మీదకి ఆ మేఘములోనికి ఎక్కి వెళ్ళాడు. వెళ్ళి 40 రోజులు అక్కడ ఉన్నాడు. అక్కడ ఏముంది? దహించే అగ్ని ఉంది, దట్టమైన మేఘం ఉంది. ఆ మేఘములో ఇంకా చెప్పాలంటే ఉరుములు మెరుపులు ధ్వని ఉంది. ఒకసారి ఊహించండి. ఉరుములు మెరుపులు, భయంకరమైన ధ్వని, దట్టమైన మేఘములో దహించే అగ్ని. అందులోనికి దూరాడు మోషే. ఊహించారా? యెహోవా మహిమ దహించు అగ్ని వల్లే అక్కడికి వచ్చింది. అంటే మహిమ అంటే ఏంటి? మహిమను చూడగలరా? అంత భయంకరమైనటువంటి దృశ్యాన్ని మనం కళ్ళతో మనం చూడగలమా? కొన్ని చూడలేం. కానీ ఆ కొండ మీదకి మోషే ఒకవేళ ప్రయాణించినట్లుగా మనకు కూడా దేవుడు అవకాశం ఇచ్చుంటే ఆ కొండలోనికి వెళ్ళగలమా? అంత భయంకరంగా ఉంటుంది. యెహోవా యొక్క మహిమను చూడాలి అంటే ఆ మహిమ ఆయన ముఖంలో కాకుండా కొండ మీద కనిపించినప్పుడే ప్రజలు గడగడ వణికిపోయి మోషేతో చెప్పారు, మాకు భయమేస్తుంది, నీ వెళ్ళి దేవుడితో మాట్లాడు, మాకు వచ్చి చెప్పు, మేము ఇక్కడే ఉంటాం, మేము అక్కడికి వస్తే చనిపోయినట్లున్నాం, దయచేసి నువ్వే వెళ్ళు, మా తరపున మాట్లాడు అని అన్నారా? ముఖాన్ని చూచాడా? లేదు. దేవుడు తన వేలుతో 10 ఆజ్ఞలు రాయడం జరిగింది. ధర్మశాస్త్రాన్ని ప్రకటించడం జరిగింది. 40 రోజులు ఆహారం లేదు, నీళ్లు లేవు. ఆ కొండ మీదే మోషే ఉండిపోయాడు. ఇది మహిమను చూచినట్లా చూడకపోయినట్లా? ఇప్పుడు అనుభవించాడు, మహిమను అనుభవించాడు. మహిమను అనుభవించే దశ అది. ఇప్పుడు మోషే స్వరముతో మాట్లాడే దేవుణ్ణి గమనించాడు. నాతో మాట్లాడుతున్నాడు దేవుడు. ఆ దేవుడు మాట్లాడుతుంటేనే, ఆ దేవుడు ఈ సీనాయి పర్వతం మీదకి వస్తేనే ఇంత భయంకరంగా ఉందే. మనమైతే ఏమనుకోవాలి, ఇదే జీవితానికి ధన్యం, ఇదే చాలా భయంకరంగా ఉంది,
ఇంకా నేను దేవుని మహిమను చూడాలి అని కోరుకుంటారా? ఎవరైనా కోరుకుంటారా? చెప్పండి, దేవునికి స్తోత్రం. కోరుకుంటారా? కోరుకుంటారా? ఎందుకు కోరుకోరు? ఎందుకంటే దాన్నే మనం చూడలేకపోతున్నాం. కానీ మోషే గారి కోరిక, ప్రభువా ఒక్కసారి నీ మహిమను చూపించవా అంటే ఏం చూడాలనుకుంటున్నాడు? దేవుడికి అర్థమైపోయింది. బహుశా కొండ మీద నా స్వరాన్ని విన్నటువంటి మోషే, ఈ కొండ మీద నేను రాసినటువంటి నా చేతి వ్రేలుతో రాసినటువంటి పదాజ్ఞలను చూసినటువంటి మోషే ఇప్పుడు నన్నే చూడాలనుకుంటున్నాడు. మోషే, నా ముఖాన్ని చూస్తే ఎవరైనా చనిపోతారు, కానీ నా మంచితనాన్ని, నా యొక్క ప్రేమను నీకు చూపిస్తాను అన్నాడు. అంటే మహిమ అంటే ఏంటి అర్థమైంది? మహిమ అనేది అతి భయంకరంగా ఉండే ఒక పరిస్థితి. మహిమ అంటే ఏంటి? దేవుని యొక్క అధికారాన్ని, దేవుని యొక్క శక్తిని, దేవుని యొక్క ప్రతాపాన్ని చూపించే ఒక పరిస్థితి అది. దేవుని యొక్క అధికారం కనిపిస్తుంది అక్కడ, దేవుని యొక్క ప్రతాపం కనిపిస్తుంది అక్కడ, దేవుని యొక్క గొప్పతనం కనిపిస్తుంది. అది చూస్తే మనకు ఎలా కనిపిస్తుంది తెలుసా? మనం దాన్ని చూడలేం. ఒకవేళ కానీ దేవుడి యొక్క మహిమ ఆ ముఖంలో అధికారముతోని, ప్రతాపంతోని మీకు కనిపిస్తే మీరేం చేస్తారో తెలుసా? భయపడి సమీపానికి కూడా వెళ్ళరు. వెంటనే ఏం చేస్తారు తెలుసా? సాగిలిపడి నమస్కారం చేస్తారు. దేవుడికి స్తోత్రం. ఎందుకు తెలుసా? మీ మనస్సులో, మన మనస్సులో అది చూడలేము. ఒకవేళ చూస్తున్నామే అనుకుందాం, చూసిన వెంటనే మనం ఏం చేస్తామంటే, దేవా ఇది చాలా భయంకరంగా ఉంది, నేను దీన్ని చూడలేను అని నేలకు ముఖాన్ని పెట్టి సాష్టాంగ నమస్కారం చేస్తాం మనం. అది మహిమ అంటే. అది మహిమ అంటే. దావీదు కోరిక చూస్తే ఎలా కనిపిస్తుంది? నీ ప్రసన్నతను చూడాలి ప్రభువా అంటున్నాడు. ప్రసన్నత ఎక్కడ కనిపిస్తుంది? అదే ముఖంలో కనిపిస్తుంది. మహిమ ఎక్కడ కనిపిస్తుంది? అదే ముఖంలో కనిపిస్తుంది. అవునా? మహిమను చూస్తే చచ్చిపోతారు, ప్రసన్నతను చూస్తే బ్రతుకుతారు. మహిమను చూడాలంటే భయపడతాం, వెంటనే చూసి మనం నమస్కారం చేసే పరిస్థితి ఏర్పడుతుంది. అది దేవుని మహిమ. అసలు దేవుని యొక్క దూతలే దేవుణ్ణి చూడగలిగే, సమీపించరాని తేజస్సునందు తాను మాత్రమే వసించు దేవుడై ఉన్నాడు. ఒక్కసారి గమనించండి. ఎవ్వరు కూడా సమీపించలేనటువంటి తేజస్సునందు మన దేవుడు నివసిస్తున్నాడు. దేవునికి మహిమ. ఆ దేవుణ్ణి నేను చూస్తాను ప్రభువా అనే కోరిక మోషేకి రావడం, ఒక్కసారి ఆలోచన చేయండి. మోషే యొక్క కోరిక యొక్క తీవ్రత ఏంటో. ప్రభు ఒక్కసారి నేను చూడాలనుకుంటున్నాను అన్నాడు. మహిమ అనేది, ఆయన మహిమ భయంకరముగా ఉంటుంది. మనము చూసి సమీపించలేము, నమస్కారం చేస్తాం. కానీ ఆయన ముఖములో ఒకవేళ ప్రసన్నత ఉందనుకోండి, అదే ముఖం మనకు ఎలా కనిపిస్తుంది తెలుసా? ప్రేమగా, ఆప్యాయతగా, నిన్ను దగ్గరికి ఆకర్షించే విధంగా కనిపిస్తుంది. అక్కడికి వెళ్ళేటప్పుడు ఎలా కనిపిస్తుంది? ముఖాన్ని చూసిన వెంటనే, చూసారా, ఆ ముఖాన్ని చూసిన వెంటనే మీరు అట్రాక్ట్ అవుతారు, మీరు ఆకర్షించబడతారు. వెంటనే నేను ఆయన దగ్గరికి వెళ్ళాలి, నేను ఆయనతో ఉండాలి అనే కోరిక మీకు మొదలు ఏం చేస్తారో తెలుసా? అక్కడే ఉండిపోవాలి అనిపిస్తుంది. అనిపించిందా? ఎప్పుడైనా అనిపించిందా? దేవునికి దగ్గరగా ఉండి ఆ ప్రసన్నతను అనుభవించడం అనేది జరుగుతుంది. దావీదు గారి కోరిక ఏంటి? దావీదు గారి కోరిక ఏంటి? ప్రసన్నతని
చూడాలి. ప్రసన్నతను చూడగలమా, అనుభవించగలమా? ఇది ప్రశ్న. ప్రసన్నతను చూడగలమా, అనుభవించగలమా? ఆ ప్రసన్నతను అనుభవిస్తామా, చూడగలమా? ఇప్పుడు దావీదు వారి యొక్క ప్రకారం దేవుని మందిరములో ఉండాలి, అది చిరకాలం ఉండాలి, నా జీవిత కాలం అంతా ఉండాలి. నేను నీ ప్రసన్నతను చూడాలి అనుకుంటున్నాను. నీ ముఖంలో ఉన్నటువంటి ఆ చిరునవ్వుని నిన్ను చూడాలి. నా పట్ల నీకున్న ప్రేమ, నా కన్న తండ్రిగా నీకున్న ప్రేమను నేను చూచి ఆనందించాలి. ఆ ఆకర్షణ నాకు కావాలి. దానిలో సంతోషం ఉంది, మీకు వినయభావం కలుగుతుంది. వెంటనే మీరు వెళ్ళి దేవునితోని సదాకాలం ఉండిపోవాలనే కోరిక మీకు ఉత్పన్నమవుతుంది, మీలో కలుగుతుంది. అది ప్రసన్నత అంటే. అది దావీదు కోరుకుంటున్నాడు. కానీ జీవితకాలంలో నెరవేరిందా? వాక్యంలో చూద్దాం. ఇందాక మనం చదువుకున్నటువంటి వాక్య భాగంలో నిర్గమకాండం 33వ అధ్యాయం 21 నుంచి 23 వచనాలు కూడా చదువుకుందాం. మరియు యెహోవా ఇదిగో నా సమీపమున ఒక స్థలమున్నది, నీవు ఆ బండ మీద నిలవవలెను. నా మహిమ నిన్ను దాటి వెలుచుండగా ఆ బండ సందుల్లో నిన్ను ఉంచి నిన్ను దాటి వెళ్ళు వరకు నా చేతిలో నిన్ను కప్పెదెను. నేను నా చెయ్యి తీసిన తర్వాత నా వెనుక పార్శ్వమును చూచెదవు, గాని నా ముఖము నీకు కనబడదని మోషేతో చెప్పాను. దేవునికి మహిమ కలుగును కాక. మోషేగే అడిగిన కోరికకు దేవుడు ఏం చేశాడో తెలుసా? సరే మోషే, నీ కోరికను నెరవేరుస్తాను. ఎలాగో తెలుసా? ఆ దగ్గర ఒక బండ ఉంది, ఆ బండ సందుల్లో నిన్ను ఉంచుతా. బండ సందుల్లో ఉంచి నేనేం చేస్తానంటే నా చేతితో నిన్ను కప్పేస్తా. నా మహిమను నువ్వు చూడాలనుకుంటున్నావు కదా, ఆ పర్వతం మీద దహించు అగ్ని చూసావు కదా. దహించు అగ్ని అందరు కనిపించుతా లేదా? కనిపించింది. మేఘం కనిపించింది, ఉరుములు కనిపించాయి. స్వరం మాత్రం మోషే గారు వినగలిగారు. దేవుని చేతితో రాయబడినటువంటి పలకలను ఆయన తీసుకొని వచ్చాడు. ఇప్పుడు మోషేతో ప్రభువు చెప్తున్నాడు, బండ సందుల్లో నిన్ను ఉంచుతా మోషే, అక్కడుండు. నిన్ను నా చేతితో కప్పి పెడతా. నీ పక్క నుంచి నేను నడుచుకొని వెళ్ళిపోతా. కానీ నా మహిమను నువ్వు చూడలేవు. చూసి ఏ మనుషుడు బ్రతుకులేడు కనుక నిన్ను చేతితో కప్పి నేను కొంచెం ముందుకు వెళ్ళగానే నా చెయ్యి తీసేస్తా. నా వెనుక బాగా ఉంది చూసావా, అది నీకు అనుగ్రహిస్తాను చూడడానికి అన్నాడు. దేవుడికి స్తోత్రం కలుగును కాక. మోషే ఏం చూడగలిగాడు? దేవుని యొక్క వెనుక భాగాన్ని చూడగలిగాడు. దేవుని యొక్క ముఖం, అత్యద్భుతమైనటువంటి ముఖం, అది మహిమతో నిండి ఉన్నటువంటి ముఖం. ఆ ముఖాన్ని చూసి ఏ మనుష్యుడు బ్రతకలేడు. కానీ మోషే అదే ముఖాన్ని చూడాలనుకున్నాడు. దావీదు అంటున్నాడు, అదే ముఖాన్ని చూడాలి, కానీ ప్రసన్నతను చూడాలి ప్రభువా అంటున్నాడు. ఎంత వ్యత్యాసమైనటువంటి కోరికో చూడండి. మరి మోషే గారి కోరికైతే వెనక భాగాన్ని చూచి జీవితకాలంలోనే ఆ కోరికను నెరవేర్చుకున్నాడు. మరి దావీదు గారి కోరిక నెరవేరిందా? దావీదు గారి కోరిక నెరవేరిందా? దావీదు గారి కోరిక నేటి కాలంలో జీవిస్తున్నటువంటి సంఘ విశ్వాసులు భవిష్యత్తులో నెరవేరబోయే ఆ మహిమను చూచే పరిస్థితికి ఒక ప్రవచనంలాగా కనిపిస్తుంది. వాక్య భాగంలో చూస్తే ఆ విషయం తెలుస్తుంది. చూడండి, యోహాను సువార్త 1వ అధ్యాయం 14వ వచనాన్ని చదువుకుందాం. యోహాను సువార్త. ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడై
మన మధ్య నివసించెను. మన మధ్య నివసించెను. తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె ఏంటిది? మహిమ మహిమ వలె మనము ఆయన మహిమను కనుగొంటిమి. మనము ఆయన మహిమను కనుగొంటిమి. యేసు ప్రభువారు భూమి మీదకి వచ్చారా? ఆయన వాక్యమయ్యున్న దేవుడయ్యుండి శరీర రూపముగా భూమి మీదకి వచ్చాడు కదా. వాక్యం ఏమని సెలవిస్తుంది? అద్వితీయ కుమారుని యొక్క మహిమను భూమి మీద ఉన్న ప్రజలు చూచారు. ఎలాగూ చూచారు? స్వయంగా దేవుడు రక్షకుడైన యేసుక్రీస్తు వారే భూమి మీదకి మహిమగా రావడం జరిగింది. అయిందా? మనం మహిమను చూడలేకపోయాం. మనమంటే ప్రజలు మహిమను చూడలేరు. కానీ యేసు ప్రభువారు ఆ మహిమగా వచ్చారు గనుక యేసు ప్రభువారిని చూచినటువంటి ఆ కన్నులు దేవుని మహిమను చూడడం జరిగింది. జరిగిందా లేదా? జరిగిందా? వాక్యం ఏమని సెలవిస్తుంది? అద్వితీయ కుమారుడిగా ఆ మహిమగా యేసు ప్రభువారే వచ్చారు. ఆ కన్నులన్నీ కూడా మహిమగల యేసు ప్రభువారిని చూచాయి. కాబట్టి ఆ మహిమను చూడడం అనేది ఎలాగూ నెరవేరింది? యేసుక్రీస్తు వారు భూమి మీద పుట్టడము ద్వారా ఆ మహిమను చూచే అవకాశం ప్రజలకు దక్కింది. అంతేనా? ఇప్పుడు చూడండి, యోహాను సువార్త 2:19 నుంచి 21 వచనాలు చూద్దాం. యేసు ఈ దేవాలయమును పడగొట్టి 3 దినములలో దాన్ని లేపెదనని వారితో చెప్పెను. యూదులు ఈ దేవాలయము 46 సంవత్సరములు కట్టెరే, నీవు 3 దినములలో దాన్ని లేపెదవా అనిరి. అయితే ఆయన తన శరీరమును దేవాలయమును గూర్చి ఈ మాట చెప్పెను. యేసు ప్రభువారు ఈ దేవాలయాన్ని పడగొట్టండి, 3 రోజుల్లో తిరిగి దాన్ని లేపుతాను అన్నాడు. అందుకు యూదులు ఏమన్నారు? ఈ దేవాలయాన్ని 46 సంవత్సరాలు కట్టారు, నువ్వు దాన్ని కూలదోసి 3 రోజుల్లోనే కట్టేస్తావా అనే మాటను వారు మాట్లాడారు. కానీ యేసు ప్రభు వారు ఏం చెప్తున్నారు? ఈ దేహం అనే దేవాలయం గురించి ఆయన మాట్లాడుతున్నారు. అవునా? ఆ దేహం ఎవరిది? యేసు ప్రభు వారే ఆ దేవాలయమై ఉన్నారు. ఇప్పుడు మనం ఆలోచన చెయ్యాలి, దావీదు ఎక్కడ ఉండాలనుకున్నాడు? దేవాలయంలో ఉండాలనుకున్నాడు. ఆ దేవాలయం ఎవరు? భౌతికముగా ఉన్నటువంటి దేవాలయము కాదు, కానీ యేసు ప్రభువారే ఆ దేవాలయం. మోషే మహిమను చూడాలనుకున్నాడు, కానీ వాక్యం సెలవిస్తుంది కృపాసత్య సంపూర్ణుడిగా ఆ మహిమ మన మధ్య ప్రత్యక్షమైంది. మహిమను చూచారు. దేవాలయము వారి మధ్య ఉండడం కూడా జరిగింది. అంతేనా? ఇప్పుడు ప్రకటన గ్రంథం 21:3 చూద్దాం. 21:3. అప్పుడు ఇదిగో దేవుని నివాసము మనుషులతో కూడా ఉండి ఆయన వారితో కాపురముండును. వారు ఆయన ప్రజలయుందురు. దేవుడు తానే వారి దేవుడయ్యుండి వారికి తోడయ్యుండును. చూడండి, దేవుడు వారికి దేవుడయ్యుండి వారికి తోడయ్యుండును. ఎప్పుడు జరగబోతుంది? భవిష్యత్ కాలములో పరలోకము నుంచి వస్తున్నటువంటి నూతన యెరూషలేమనే పట్టణములో మనము దేవునితో పాటు నివాసం ఉండబోతున్నాము. హల్లెలూయా! ఉండబోతున్నామా? ఆ ఉండబోతున్నటువంటి పట్టణములో మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసు ప్రభువారు తండ్రి అయిన దేవుడు కూడా అక్కడ ఉండబోతున్నారు. మనము ఆయనతో పాటు అక్కడ నివసిస్తాం. అవునా? ఇప్పుడు దావీదు గారి యొక్క కోరిక
ఇక్కడికి కనెక్ట్ చేసి చూడండి. ఎలాగూ నెరవేరుతుంది? దావీదు ఏదైతే అడిగాడో, ప్రభువా చిరకాలం నీ మందిరములో ఉండాలి, నీ ప్రసన్నతను నేను చూడాలి అనే కోరిక ఎక్కడ నెరవేరుతుంది? భవిష్యత్ కాలములో దావీదు గారి కోరికే కాదు, మన కోరిక కూడా నెరవేరుతుంది. యేసు ప్రభువు వారిని, మన తండ్రి అయిన దేవుణ్ణి అదే పట్టణములో ఎల్లప్పుడూ కూడా మనము చూడగలుగుతాము. హల్లెలూయా. ఆయన ముఖాన్ని, ఆయన మహిమను మనము చూడగలుగుతాం. ఆయన ముఖములో ఉన్నటువంటి ప్రసన్నతను కూడా మనం చూడగలుగుతాం. అంటే దావీదు గారు ఏదైతే కీర్తన గ్రంథం 27వ అధ్యాయం 4వ వచనములో చెప్పాడు, చిరకాలము నేను నీ మందిరములో ఉండాలి, నీతో పాటు ఉండాలి అనే కోరిక, నీ ప్రసన్నతను చూడాలనే కోరిక ఎక్కడ నెరవేరుతుంది? అది ఒక ప్రవచనములుగా కనిపించి భవిష్యత్ కాలములో యేసు ప్రభు వారిని, తండ్రి అయిన దేవుణ్ణి మనము కన్నులారా చూస్తాం, ఆయన మహిమను అనుభవిస్తాం, మోషే గారి యొక్క అనుభవంలోనికి వెళ్తాం, మోషే గారి యొక్క అనుభవంలోనికి వెళ్తాం. దావీదు యొక్క కోరిక ఏదైతే ఉందో ఆ అనుభవంలోనికి వెళ్ళి ఆయన ప్రసన్నతను మనము చూడగలుగుతాం. దేవునికి మహిమ. అందుకే ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 22, 23 వచనాలు ఒక్కసారి చూస్తే, దానిలో ఏ దేవాలయమును నాకు కనబడలేదు. ఇప్పుడు చూడండి, దానిలో ఏ దేవాలయము నాకు కనిపించలేదు. సర్వాధికారి అయిన దేవుడగు ప్రభువును గొర్రెపిల్లయు దానికి దేవాలయమై ఉన్నారు. ఆ పట్టణములో ప్రకాశించుటకై సూర్యుడైనను చంద్రుడైనను దానికి అక్కరలేదు. దేవుని మహిమయే దానిలో ప్రకాశించుచున్నది. గొర్రెపిల్లయే దానికి దీపము. హల్లెలూయా. అంటే ఏం చెప్తున్నాడు? భవిష్యత్తులో మనం అందరము కూడా దేవుని యొక్క పట్టణములో నివసించబోతున్నాం. దానిలో దేవాలయం ఏమీ లేదు. భక్తుడైన యోహానుకి దేవుడిచ్చినటువంటి దర్శనం చూస్తే బహుశా యోహాను వెతుకుతూ ఉన్నాడు, ఎక్కడ దేవాలయం? దేవుడు ఇక్కడ ఉన్నాడు కదా, దేవాలయం ఇక్కడ ఉండాలంటే ఆ భవిష్యత్ కాలంలో దేవాలయం ఉండదంట. దేవాలయం ఉండదు. ఆ పట్టణములో తండ్రి అయిన దేవుడు, మన రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారు ఆ మహిమతో అక్కడ నివసించడం జరుగుతుంది. దేవుని యొక్క మహిమ ఆ పట్టణాన్ని వెలిగిస్తుంది. ఆ పట్టణములోనే తండ్రి అయిన దేవుడు మహిమగల రాజుగా, మన దేవుడుగా, మన తండ్రిగా అక్కడ కూర్చుంటాడు. మనం అక్కడికి వెళ్తాం. అక్కడికి వెళ్ళినప్పుడు, ఆ సుందరమైన పట్టణంలోనికి వెళ్ళినప్పుడు యేసు ప్రభు వారిని, తండ్రి అయిన దేవుణ్ణి మనం కన్నులారా చూస్తాం. దేవుని యొక్క మహిమ ఆ పర్వతం మీద ఎలాగైతే వెలిగిందో, దహించు అగ్నిగా వెలిగి ప్రజలందరూ చూచారు, ఆ పట్టణంలో దేవుని యొక్క మహిమ వెలుగుతూ ఉంటే మనం అక్కడికి వెళ్ళి తండ్రి అయిన దేవుణ్ణి చూస్తాం. ఆ తండ్రి అయిన దేవుని యొక్క ముఖంలో అద్భుతమైన ప్రసన్నత మనకి కనిపిస్తుంది. ఆయన ముఖాన్ని మనము చూడగలిగే స్థితిలోనికి వెళ్ళగలుగుతాం. అప్పుడు చూస్తాం, ఆయన ముఖంలో ఉన్నటువంటి ప్రేమను చూస్తారు, ఆయన ముఖంలో ఉన్నటువంటి ఆప్యాయతను చూస్తారు. అప్పుడు మీకు ఏమనిపిస్తుందంటే, దేవునికి సమీపంగా వెళ్ళాలనే కోరిక, ఆయన దగ్గరే ఉండిపోవాలనే కోరిక మీలో బలంగా కలిగి అక్కడే ఉండిపోతారు చిరకాలం. దేవునికి మహిమ కలుగును కాక. దావీదు చేసినటువంటి ప్రార్థన, దావీదు చేసినటువంటి కోరిక, దేవా నీ దేవాలయంలో నేను చిరకాలం ఉండిపోవాలనుకుంటున్నాను, నీవిచ్చిన వాక్యమును ధ్యానించాలనుకుంటున్నాను, నీ ప్రసన్నతను చూడాలనుకుంటున్నాను. ఆ కోరిక మనకు
యేసుక్రీస్తు ద్వారా నూతనమైన యెరూషలేమనే పరిశుద్ధ పట్టణములో దేవుడు మనకి నెరవేర్చబోతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించుగాక. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన తండ్రి, మహోన్నతుడైన దేవా, చిరకాలము నీ మందిరములో నివసించాలని దావీదు కోరిక మా జీవితంలో ప్రభుత్వ నూతన యెరూషలేమని ఆ పరిశుద్ధ పట్టణములు మా పట్ల కూడా నెరవేర్చబోతున్న తండ్రి, మీ పాదాలకు వందనాలు. మోషే చూసినటువంటి మహిమ మేము కూడా ఆ పరిశుద్ధ పట్టణములు నీ నిత్యమైనటువంటి మహిమ వెలుగులో తిరిగినప్పుడు చూచి మేము కూడా ఆ మహిమను చూచి సంతోషిస్తాము తండ్రి. దేవా, నీవు మా పట్ల కలిగిన ఈ ప్రణాళికను బట్టి మీకు వందనాలు. మా జీవితకాలం అంతా నిన్ను స్తుతిస్తూ, నిన్ను ఘనపరుస్తూ, నువ్వు ఇచ్చినటువంటి వాక్యమును ధ్యానిస్తూ నీ నిత్యరాజ్యములో ప్రవేశించి ఆ నిత్య మహిమలో ప్రవేశించడానికి, నీ యందు సంతోషించడానికి, ఆనందించడానికి మాకు కూడా సహాయం అనుగ్రహించమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించుగాక. ఆమేన్.